హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ బైరెడ్డి. ఈ రోజు మనం ఈ వీడియోలో కళ్యాణ్ పడాలా గురించి తెలుసుకోబోతున్నాం. కళ్యాణ్ పడాలా తను ఎక్కడ జన్మించాడు, తన స్వస్థలం ఏంటి, తన కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, తన ఆర్మీకి ఎలా వెళ్ళాడు, ఆర్మీ నుంచి మళ్ళీ బిగ్ బాస్కి ఎలా వచ్చాడు, బిగ్ బాస్ రావడానికి తను పడ్డ స్ట్రగుల్ ఏంటి, బిగ్ బాస్ లో ఇనీషియల్ గా తను తీసుకున్న బ్లేమ్స్ ఏంటివి, దాని తర్వాత తన గేమ్ ఎవరు మార్చారు, ఎవరి వల్ల మారింది, టాప్ 5 లోకి బిగ్ బాస్ సీజన్ 9 టాప్ 5 కంటెస్టెంట్స్ లో వచ్చాడు. ఆల్మోస్ట్ విన్నర్ లో ఒకటిగా ఏర్పడినటువంటి కళ్యాణ్ పడాలా గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. వాళ్ళందరికీ నేనైతే చాలా కృతజ్ఞతగా ఉంటాను. చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను అనమాట. దానితో పాటు మీ సపోర్ట్ నాకు ఇలాగే కంటిన్యూగా ఉంటుందనేసి మంచి కంటెంట్ వీడియోలు నేను చేస్తాననేసి మీకైతే అష్యూరెన్స్ ఇస్తున్నాను. దాంతోపాటు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాంతోపాటు కొత్తగా మనకి హైప్ అయితే సింబల్ వచ్చింది. హైప్ ఇవ్వగలిగినట్లయితే నా ఛానల్ కానీ నా వీడియోస్ కానీ యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. నేను కానీ నా ఛానల్ కానీ బిల్డ్ అవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది తప్పకుండా అలా చేస్తారని నేను కోరుకుంటున్నా, చేస్తారని కూడా ఆశిస్తున్నా. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోవడానికంటే ముందు ఒక 2 ముక్కలు కళ్యాణ్ గురించి మాట్లాడతానండి. కళ్యాణ్ పడాలా సీజన్ 9కి సంబంధించినటువంటి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. తను ఎందుకు హీరోయిక్ మెటీరియల్ గా అందరూ చూస్తున్నారంటే తన జర్నీ త్రూ అవుట్ బిగ్ బాస్ సీజన్ 9 తన జర్నీ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ తన గ్రాఫ్ ఇలా పెరుక్కుంటూ వెళ్ళిపోయింది అనమాట. ఎందుకు అలా పెరుక్కుంటూ వెళ్ళిందంటే ఈ బిగ్ బాస్ సీజన్ 9లో కళ్యాణ్ తీసుకున్న బ్లేమ్స్ ఎవరు తీసుకోలేదు. అమ్మాయిలు పిచ్చోడు అన్నారు, సెలబ్రిటీలు చుట్టూ తిరుగుతున్నాడు అన్నారు, దాంతో పాటు ఓదార్పు స్టార్ అన్నారు, తన గేమ్ లేదన్నారు. ఆల్మోస్ట్ తనతో పాటు ఉన్న అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ అయితే మీరు ఎవరిని రిప్లేస్ చేస్తారంటే కళ్యాణ్ అసలు కనపడట్లేదు, కళ్యాణ్ రిప్లేస్ చేస్తామని, అంటే మధ్యలో జరిగిన ఒక కొత్త ప్రాసెస్ జరిగింది కదా, కళ్యాణ్ రిప్లేస్ చేస్తాం, కళ్యాణ్ ఎక్కడ కనపట్లేదు అండంగా అని దివ్య వచ్చినప్పుడు అందరికంటే లీస్ట్ కళ్యాణ్ పడాలని చెప్పడం కానీ ఈ సీజన్ లో తిని తీసుకున్న బ్లేమ్స్ ఇంకా ఎవరు తీసుకోలేదండి. 100% ఇది డ్యాన్సూర్. అలాంటి కంటెస్టెంట్స్ ఏవి చూస్తుంటే నాకు గూజ్ బంప్స్ వచ్చినాయి అనమాట. ఎలా అంటే ఇది కదా విన్నర్ యొక్క ఏవి, ఇది కదా అసలు హైలైట్ అనిపించింది అనమాట. అలాంటి కళ్యాణ్ పడాలా గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. తన కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, వాళ్ళ పేరెంట్స్ ఎవరు, తన సొంత ఊరు ఏంటి, దాని తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి ఎలా వచ్చాడు, అగ్ని పరీక్షను దాటుకొని ఎలా వచ్చాడు అనే దాని గురించి కూడా మనం మాట్లాడతాం. దాంతో పాటు ఇంకొక హైలైట్ విషయం చెప్పాలంటే బిగ్ బాస్ తన ఏవీలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అసామాన్యమైన అనిపించిందండి. ఒక అసామాన్యుడైన రోజు ఎంతో మంది సామాన్యులకి ఇన్స్పిరేషనల్ గా నిలిచిన పర్సన్. ఎందుకంటే చాలా మంది ఆస్పైరింగ్ పర్సన్స్ ఉంటారు, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. బిగ్ బాస్ హౌస్ అనే కాదు, వాళ్ళ కెరియర్ లో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాళ్ళందరికీ కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్ కళ్యాణ్ పడాలనిపించింది. ఎందుకంటే తన గురించి తన జర్నీ తీసుకున్నా కానీ తను ఆర్మీ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసి తనకు మూవీస్ మీద ఉన్న ప్యాషన్ తోటి బిగ్ బాస్ హౌస్ రావడం, దానితో పాటు ఆల్మోస్ట్ 99% విన్నింగ్ రేస్ లో ఉన్నాడు అనమాట. టైటిల్ కొట్టే రేస్ లో ఉన్నాడు. ఎన్నో కోట్ల మందికి తిని ఆదర్శంగా నిలిచాడు అనమాట. దానికి అర్థం ఏంటంటే మీరు నమ్మిన సిద్ధాంతాన్ని, మీరు నమ్మిన డ్రీమ్ ను, దాని గురించే మీరు అహర్నిశలు కష్టపడితే మీకు తప్పకుండా అది సిద్ధిస్తుంది అన్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ పడాలా. దానితో పాటు బిగ్ బాస్ మామయ్య చెప్పిన డైలాగ్స్ ఉన్నాయప్ప, అసలు మైండ్ పోతుంది లోపల, అసలు అలా ఉన్నాయన్నమాట ఒక్కొక్క డైలాగ్. తన కెరియర్ గురించి మనం మాట్లాడుకుందాం. కళ్యాణ్ పడాలా, లక్ష్మణ్ పడాలా, లక్ష్మీ పడాలా వీళ్ళిద్దరికి జన్మించిన పర్సన్ అనమాట. ఇనీషియల్ గా వాళ్ళది మంచి కుటుంబం అంట. ఇనీషియల్ గా ఒక విజయనగరం దగ్గర ఎక్కడో మారుమూల పల్లెటూరులో నుంచి ఈ స్టేజ్కి వచ్చాడంటే చాలా గ్రేట్. దాంతోపాటు వాళ్ళ ఫాదర్ వాళ్ళది ఇంతకు ముందు ఉమ్మడి కుటుంబం అని చెప్పారు. 30-40 మంది ఒకే కుటుంబంలో ఉండేవారు. తర్వాత ఇనీషియల్ వాళ్ళ ఫాదర్ పెట్టిన బిజినెస్ లో వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మోసం చేయడం వల్ల మళ్ళీ కుంగిపోవడము, హెల్త్ ఇష్యూస్ రావడము, దానితో పాటు చిన్నప్పుడే వాళ్ళు ఆర్థికంగా చితికిపోవడం వల్ల వాళ్ళు చితికిపోవడం వల్ల తినని పెంచలేకపోవడము, వీళ్ళకు దూరంగా పెంచడము, హాస్టల్లో పెరగడము. సో ఇవన్నీ చాలా జరిగినాయి అనమాట. చాలా ఎమోషనల్ జర్నీ ఉండింది కళ్యాణ్ పడాలకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే అండి, తను కామన్ కంపోజ్డ్. దాంతో పాటు వాళ్ళ ఫాదర్ స్టేజ్ మీదకి వచ్చేంత వరకు తన జర్నీ అట్లా
ఒక తక్కెడలో అటు ఇటు ఊగుతా ఉన్నట్టుంటుంది కదా, అలా ఉండింది. వాళ్ళ ఫాదర్ వచ్చిన తర్వాత తన జర్నీ అయితే పీక్స్ కనుక్కుంది అనమాట. ఆయన చెప్పిన మాటలు చాలా మందికి ఇన్స్పిరేషనల్ గా మారు మోగిపోయినాయి అనమాట. ఆల్మోస్ట్ మీరు చూసుకున్నట్టయితే స్టేజ్ మీద నాగార్జున సారి మురిసిపోయారంటే మీరు అర్థం చేసుకోండి తన జర్నీ ఎలాంటిదో. కళ్యాణ్, మీ నాన్నొచ్చాడు కళ్యాణ్, చూడు కళ్యాణ్ అన్నప్పుడు నాగార్జున గారి ఎక్స్ప్రెషన్ చూడాల. సో ఒక తండ్రికి కావాల్సింది ఇది కదా, ఒక కొడుకు సాధించాల్సింది ఇది కదా అనిపించింది అనమాట. సో అలాంటి తను 23 years లో ఎంత మెచ్యూరిటీ ఉంటుందని, చాలా అంటే చాలా మెచ్యూరిటీ ఉంటుంది కదా. దాంతో పాటు తను సిఆర్పిఎఫ్ జవాన్ గా వెళ్ళిన తర్వాత మనం చెప్పుకోవడానికి సిగ్గులేదండి. ఆదిరెడ్డి గారు బిగ్ బాస్ గురించి ఆయన ఇచ్చిన అప్డేట్స్, అంటే ఆయనకు ఎక్కువ మంది రీచ్ ఉంది కాబట్టి ఆయన త్వరగా రీచ్ అవుతాయి జనాలకు అవ్వచ్చు, ప్రేక్షకులు అవ్వచ్చు. ఆయన వీడియో చూసి ఆయన బయోలో ఉన్న ఒక లింక్ ని క్లిక్ చేసి అప్పటికప్పుడు అప్లై చేశాడంట. కొన్ని వేల మంది అప్లై చేసిన అప్లికేషన్స్ లో ఫైనల్ గా 40 మంది సెలెక్ట్ అయ్యారు. ఆ 40 మందిలో 15 members సెలెక్ట్ అయ్యారు. 15 members లో 6 మాత్రమే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళారు. ఈ 6లో ఒకడు కళ్యాణ్ పడాల. సో అలాంటి కళ్యాణ్ పడాల తన జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఒడిదుడుకులతో స్టార్ట్ చేశాడు. ఫస్ట్ 2-3 weeks ఏం కనపడలేదు. ఆల్మోస్ట్ నాగార్జున సారే వార్నింగ్ ఇచ్చే స్టేజ్కి వచ్చాడంటే మనోడి సిచ్యువేషన్ చూడండి. ప్రియా తను ఇద్దరు బాటమ్ 2లో ఉన్నప్పుడు ప్రియా ఎలిమినేట్ అవ్వాల్సింది కాదు, కళ్యాణ్ ఎలిమినేట్ అవ్వాల్సింది. అలాంటి సిచ్యువేషన్ నుంచి కళ్యాణ్ విన్నర్ పొజిషన్కి వచ్చాడంటే చూడండి తన జర్నీ ఎంత హీరోయిక్ గా ఉండిందో మీరే అర్థం చేసుకోండి. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి నాగార్జున సార్ వార్నింగ్ ఇవ్వడం, దాని తర్వాత బర్నీ గారిని నేను ఇక్కడ అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే బర్నీ గారు లాస్ట్ డేస్ లో నాకు బర్నీ గారి దగ్గర నచ్చింది ఏంటంటే కళ్యాణ్కి అంత హితబోధ చేసి కళ్యాణ్కి అంత చేశాడు కదా, కళ్యాణ్ దగ్గర ఉండలేకపోయాడు. ఎందుకు వాళ్ళ బాండింగ్ చాలా బిగ్ బాస్ హౌస్ లో కనపడని బాండింగ్ ఎవరిదైనా ఉందంటే భరణి అండ్ కళ్యాణ్ అండి. ఎందుకంటే భరణి ఒక్కసారి కూడా కళ్యాణ్ నామినేట్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. కళ్యాణ్ సుమన్ శెట్టి నామినేట్ చేయలేదు. అంత ప్యూర్ బాగుంది ఎందుకు వాళ్ళ మధ్య. అలాంటిది ఇనిషియల్ లాస్ట్కి వచ్చేసరికి, ఎందుకంటే కళ్యాణ్ కూడా ఒకనొక సందర్భంలో అన్నాడు కదా భరణి అన్నప్పుడు, కళ్యాణ్ నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ఒక్కసారి అన్న అది ఇది అంటే, ఏం చేయనండి ప్రతిసారి మీరు రాంగ్ సైడ్ లో నిలబడుతున్నారు అది ఇది అని చెప్పిన విధానం అవ్వచ్చు. భరణి గారు బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ లో అవ్వచ్చు, కళ్యాణ్ గురించి ఇచ్చిన స్పీచ్ లో అవ్వచ్చు, అసలు నాకు టూ గుడ్ అనిపించింది అనమాట. సో ఆయన బజ్లో కూడా అదే చెప్పాడు, నాకు ఛాన్స్ ఇస్తే నేను కళ్యాణ్ పడాలని విన్ చేస్తాననేసి. తన గ్రాఫ్ అలా ఉండింది, చెప్పుకోవడానికి అలా ఉండింది అనమాట. ఇనీషియల్ బ్లేమ్స్ తీసుకున్నాడు, తర్వాత ఓదార్పు స్టార్ అన్నారు, అమ్మాయిల మీద చేతులు వేస్తున్నాడు అన్నారు, అమ్మాయిలు పిచ్చోడు అన్నారు, రమ్య అనింది, మాధురి గారు అన్నారు, చాలా మంది చాలా రకాలుగా బయట నుండి వచ్చిన వైల్డ్ కార్డ్స్ అన్నారు, నీకు ఏమేముంది అన్నారు. అయినా కానీ ఏది పట్టించుకోలేదండి. తను నమ్మిన ధర్మాన్ని, తను నమ్మిన సిద్ధాంతాన్ని నమ్ముకుంటూ వెళ్ళాడు. తన ప్రవర్తనే తను ఈ స్టేజ్లో నిలబెట్టింది. బిగ్ బాస్ ఒక మంచి మాట అన్నాడండి, గుండె ధైర్యం చాలా గొప్పది అన్నాడు. బుద్ధి బలము భుజబలం కంటే గుండె బలం చాలా గొప్పది అన్నాడు. అది నాకు ట్రూగా ఇక్కడ అనిపించింది అనమాట. తను అలా అనిపించడమే కాదు, తను ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అనమాట. ఎందుకంటే ఆ చిన్న ఏజ్ లో రావడము, మనం నమ్మిన సిద్ధాంతాన్ని, మనం ఎటుపోయినా కానీ మనం ఒకటి అవ్వాలని గట్టిగా కోరుకుంటే పంచభూతాలే మనకు సపోర్ట్ చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే తన జర్నీ అలా ఉండిందనమాట. అసలు అంత హీరోయిక్ గా ఉంది జర్నీ చూస్తుంటే. ఆ వీడియో కానీ అసలు ప్రోమో అయితే మీరు చూసుకున్నట్లయితే వాళ్ళ మదర్ వచ్చినప్పుడు అది పీక్స్ లో ఉంది ప్రోమో. అంటే ఆల్మోస్ట్ బిగ్ బాస్ సీజన్ 9లో హైయెస్ట్ లైక్స్ వచ్చిన ప్రోమో వాళ్ళ మదర్ గారిది. దాని తర్వాత అంత రీచ్ అయింది ఏంటంటే కళ్యాణ్ పడాల ప్రోమో, ఏవి ప్రోమో అనమాట. అసలు సౌండ్ వస్తుంటే మీరు ఏమో డాల్బీ అట్మాస్ఫియర్ లో చూస్తుంటే, అది తను ఏవి చెప్తున్నప్పుడు ఆ ప్రోమో వస్తున్నప్పుడు వా అనిపించింది. ఇది కదరా హీరోకి ఇవ్వాల్సిన ఎలివేషన్. ఆల్మోస్ట్ మనోడు హీరో మెటీరియల్ అండి, చెప్పుకోవడానికి మనకి ఎటువంటి లేదు. దాని తర్వాత తనుజ తన క్లోజ్ అవ్వడము, తనుజ ఎంతో కొంత కొన్ని మంచి చెప్పింది. మనం మంచి చెప్పినప్పుడు మంచి చెప్పుకోవాలి, చెడు చెప్పినప్పుడు చెడు చెప్పుకోవాలా. వీళ్ళిద్దరు కానీ ఎవరు కానీ ఒకరి గురించి ఒకరు నెగిటివ్గా అయితే మాట్లాడుకోలేదు. ఆల్మోస్ట్ కళ్యాణ్ ఏ ఒక్కరి గురించి కూడా బ్యాక్ సైడ్ లో నెగిటివ్ మాట్లాడుకోలేదు. స్టార్టింగ్ లో అంటే తన కెప్టెన్సీ రేస్ నుంచి తీసేసిన మన డిఎంఎన్ పవన్ అవ్వచ్చు, లేకపోతే మన రీతు చౌదరి అవ్వచ్చు, వాళ్ళు బ్యాక్ స్టాపింగ్ చేశారనేసి మేబీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చూసుకున్నా కానీ వాళ్ళు చేసిన తప్పు అనేది వాళ్ళు అప్పటికన్నా రియలైజ్ అవుతారేమో చూడాలా. బట్ తన జర్నీ చూసుకున్నట్లయితే 100% ప్యూర్ గూజ్ బంప్స్ జర్నీ. తను టైటిల్కి అర్హుడా అంటే 100% అర్హుడు అండి. దాంతోపాటు
వాళ్ళ ఫాదర్ వచ్చిన దగ్గర నుండి తన గ్రాఫ్ అనేది పెరిగిపోయింది. ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, కప్పు శాశ్వతం కాదు, విలువలు శాశ్వతం, మనిషి శాశ్వతం. నువ్వు గెలవడం కోసం ఇంకొకరిని కిందికి దించొద్దు. నువ్వు నీతిగా నిజాయితీగా ఆడు. గెలుపు ఓటములు అనేవి ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఎద్దు బాగుంటే అద్దె ఎప్పుడైనా వస్తుంది అన్న డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫాదర్ని పీక్స్కి తీసుకెళ్ళిపోయింది. 2-3 డైలాగులు లాస్ట్ 2 వీక్స్లో ధీమన్ పవన్ కళ్యాణ్ గురించి ఇచ్చే ఎలివేషన్స్ అవ్వచ్చు, ఇమ్మాన్యుయల్ ఇచ్చే ఎలివేషన్ అవ్వచ్చు, అసలు 100% గూస్ బంప్స్ అనమాట. తన జర్నీ కూడా అంత బాగుండింది, అంత ఎమోషనల్ జర్నీ అనమాట. చూడాలి ఎలా ఉంటుందండి. కళ్యాణ్ పడాలా గెలుస్తాడని మీరు అనుకుంటున్నారా లేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది కళ్యాణ్ పడాలా జర్నీ గురించి ఒక సామాన్యుడు అసామాన్యుడైన వేళనమాట. ఇప్పటి వరకు నా వీడియో చూశారు కదా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్ వీడియోలు అవ్వచ్చు, మంచి మంచి వీడియోస్ తోటి నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉంటుందని నేను గట్టిగా కోరుకుంటున్నా, ఆశిస్తున్నా కూడా. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.